బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి బయటపడ్డాయి జగన్ షర్మిల విభేదాలు. అవును, మేనల్లుడి పెళ్లికి దూరంగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేడు జైపూర్లో షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం జరగబోతోంది. వివాహ వేడుకకు హాజరయ్యారు వైఎస్ కుటుంబ సభ్యులు, రాజకీయ సినీ ప్రముఖులు. అయితే మేనల్లుడి పెళ్లికి హాజరు కాలేదు వైఎస్ జగన్. అవును, జనవరి 18న రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరయ్యారు వైఎస్ జగన్ భారతి దంపతులు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత అన్నపై చెల్లెలు విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ నేపథ్యంలోనే బహిరంగంగానే జగన్పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కూడా విమర్శనాస్త్రాలు సంధించిన ఆ పరిస్థితి మనం చూసాం. అయితే ఈరోజు మేనల్లుడి పెళ్లికి జగన్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన వెళతారా, వెళ్లే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, వైఎస్ జగన్ తన మేనల్లుడు రాజారెడ్డికి వివాహానికి హాజరు కాబోతున్నారా? ప్రస్తుతానికి మనకంతున్న సమాచారం ప్రకారం అయితే జగన్ జైపూర్ వెళ్ళడం లేదు. ప్రస్తుతానికి ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉన్నారు. షెడ్యూల్ కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా బయట ప్రోగ్రాంలు అయితే ఎక్కడా లేవు. రేపు మధ్యాహ్నం ఆయన అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో జరగబోతున్న సిద్ధం సభకి రేపు 11 గంటల ప్రాంతంలో రాప్తాడు వెళ్తారు. ఈ రోజు అయితే ఆయన కేవలం తాడేపల్లిలో మాత్రమే పరిమితమయ్యారు. జైపూర్ అయితే వెళ్ళడం లేదనేది మనకంతున్న సమాచారం. వాస్తవంగా ఒకవేళ సీఎం ప్రోగ్రాం ఉంటే 2-3 రోజుల ముందే ఆ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే జైపూర్ అంశం అనేది ప్రస్తుతానికి సీఎం షెడ్యూల్లో ఎక్కడా లేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే షర్మిల ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎంగేజ్మెంట్ ముందు షర్మిల స్వయంగా వచ్చి జగన్కి భారతి ఇద్దరికి కూడా దంపతులకి ఎంగేజ్మెంట్ ఆహ్వానం ఇచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత జనవరి 18న జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. తర్వాత ఎంగేజ్మెంట్ అయిన 3 రోజుల తర్వాత, అప్పటి వరకు కొంత వాతావరణం బాగానే ఉన్నప్పటికీ ఎంగేజ్మెంట్ అయిన 3 రోజుల తర్వాత అంటే జనవరి 21వ తేదీన షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్న డే 1 నుండి వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతి మీటింగ్లోనూ జగన్ ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అటు వైసీపీ నేతలు కూడా జగన్ని, షర్మిలాని, ఆమె క్యాస్ట్తో పాటు ఆమె వివాహానికి సంబంధించిన అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తూ సోషల్ మీడియా ఆమె మీద విమర్శలు చేస్తున్న నేపథ్యం చూస్తున్న ఈ తరుణంలో జగన్ ఈ కారణాలన్నిటి చూపించి ఆయన వివాహానికి హాజరు కావడం లేదనేది మనకంత సమాచారం. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండి జగన్ మీద వ్యక్తిగత అంటే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాజకీయపరమైన అంశాలను ఆమె విమర్శిస్తూ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి తరుణంలో షర్మిల కుమారుడి వివాహానికి హాజరు కావడం కరెక్ట్ కాదనే అభిప్రాయంతోనే జగన్ వివాహానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అంత ఎమర్జెన్సీ ప్రోగ్రాంలు అయితే ముఖ్యమంత్రి లేవు. కావాలని కార్యక్రమానికి డుమ్మా కొట్టారని ఒక చర్చ కూడా నడుస్తుంది. దీనిపైన వైసీపీ నుండి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ రాజకీయాలు వేరు, కుటుంబం వేరని షర్మిల గత సందర్భంలో చెప్పారు. విమర్శలు చేస్తున్న సందర్భంలో నేను కేవలం పార్టీక పరంగా సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తున్నాను తప్పించి ఎక్కడ వ్యక్తిగత దోషాలు చేయట్లేదు. కానీ తన మీద వైసీపీ నేతలు, వైసీపీ కావాలనే వ్యక్తిగత దోషాలు, తన వివాహానికి సంబంధించి తన భర్త క్యాస్ట్ గురించి, నా క్యాస్ట్ గురించి అనేక విమర్శలు చేస్తున్నారంటే ఆమె వివరించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు అవి పనిచేయలేదని చెప్పాలి. రాజకీయపరమైన విమర్శలైన జగన్ని కొంత మనస్తాపానికి గురి చేశాయని ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన వివాహానికి హాజరు కాలేదనే మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వివాహానికి హాజరు కావడం లేదు కాబట్టి తర్వాత మరోసారి ఎప్పుడైనా వెళ్ళి కొత్త దంపతులు ఏమైనా ఆశీర్వదిస్తారని దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జగన్ అయితే జైపూర్ వెళ్ళడం లేదు. ఎంగేజ్మెంట్ కి వెళ్ళిన పరిస్థితి చూసాం, కానీ పెళ్లికి హాజరు కావటం లేదు అనేది దాదాపుగా ఖరారైన పరిస్థితి నేపథ్యంలో అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. షర్మిల పీసీసీ చీఫ్ అయిన కారణంగా అక్కడ విమర్శనాస్త్రాలు సంధించిన సందర్భంగానే ఆయన వెళ్ళట్లేదు అని మాట ఇన్ఫాక్ట్ చాలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి? వైసీపీ నేతలు ఏమంటున్నారు? వేరే కారణాలు ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతానికైతే ఎవరు కూడా బహిరంగ మాట్లాడలేదు. కానీ ఇంటర్నల్గా మాట్లాడుకుంటూ ఏంటంటే షర్మిల ఈ విధంగా ముఖ్యమంత్రిని ఈ విధంగా విమర్శలు చేస్తూ, ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నది. ఇలాంటి తరుణంలో జగన్ ఏ విధంగా వెళ్తారు పెళ్లికి అనే మాట అయితే ఇంటర్నల్గా వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ కూడా షర్మిల చాలా వ్యాఖ్యలు చేశారు. జగన్ చంద్రబాబు యొక్క స్టార్ క్యాంపెయినర్ షర్మిల అంటూ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్నే షర్మిల చదువుతున్నారు, వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బంది కలిగించే ఉన్నాయి. ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటే ఒక పక్కన ఖచ్చితంగా అది ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ సొంత చెల్లి ఈ విధంగా విమర్శించడం పట్ల కొంత రాజకీయంగా జగన్కి కానీ ఆ పార్టీకి కానీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న ఇలాంటి తరుణంలో పార్టీని డ్యామేజ్ చేయడానికే షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారని
చర్చించుకుంటున్న ఇలాంటి తరుణంలో ఈ కారణాలన్నీ చూపించి ఈ పెళ్లికైతే వెళ్ళట్లేదు అనేది ఇంటర్నల్గా వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా బహిరంగ అయితే ఈ వివాహానికి సంబంధించి జగన్ వెళ్ళకపోవడానికి ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే బయటికి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ పొలిటికల్ వారు ఇద్దరి మధ్య నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన అంశం బయట మాట్లాడడం కరెక్ట్ కాదు అభిప్రాయంలో వైసీపీ నేతలు ఉన్నట్లున్నారు సచిన్. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు ఎన్నికల తరుణంలో ఏది చేసినా ఎన్నికల కోణంలో ఉంటుంది, ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపించుతుంది కాబట్టి దాని కోణంలోనే ఇప్పుడు వైసీపీ నేతలు సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత విభేదాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ వరకు కలిసే ఉన్నారు. ఆయన షర్మిల తాడేపల్లి వచ్చి ఎంగేజ్మెంట్కి రావాలని ఆహ్వానం పంపించారు. స్వయంగా జగన్ భారత్ ఎదురు కూడా ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. కానీ పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విమర్శలు కొంత ఘాటుగా ఉండడం, ముఖ్యమంత్రిని అంటే గతంలో 4 ఏళ్లుగా కేవలం టీడీపీ మాత్రం ఆ స్థాయిలో విమర్శలు చేస్తుంటే ఇప్పుడు స్వయానా చెల్లి కూడా ఈ విధంగా విమర్శలు చేయడం ఏంటనే ఒక మాట వైసీపీ నేతలు చెబుతున్న ఇలాంటి తరుణంలో వివాహానికి హాజరు కాకపోవడమే కరెక్ట్ అనే భావనలో జగన్ ఉన్నారు కాబట్టి ఈ వివాహానికి వెళ్ళలేదని తెలుస్తుంది. చూడాలి మరి తర్వాత వివాహం అయిపోయిన తర్వాత హైదరాబాద్కి కొత్త దంపతులు వచ్చిన తర్వాత మరోసారి ఏదైనా కలిసి విషెస్ చెప్తారా లేదనే దానిపైన ఒక స్పష్టత అయితే రావాల్సింది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మరోసారి బయటపడ్డాయి జగన్ షర్మిల మధ్య విభేదాలంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. మేనల్లుడి పెళ్లికి దూరంగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు జైపూర్లో షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం. అయితే వివాహ వేడుకకు హాజరయ్యారు వైఎస్ కుటుంబ సభ్యులు, రాజకీయ సినీ ప్రముఖులు. కానీ మేనల్లుడి పెళ్లికి హాజరు కాలేదు వైఎస్ జగన్. జనవరి 18న రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరయ్యారు వైఎస్ జగన్ భారతి దంపతులు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత అన్నపై చెల్లెలు విమర్శనాస్త్రాలు సంధించారు. బహిరంగంగానే జగన్పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్స్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ తన సోదరి కొడుకు పెళ్లికి ఇన్ఫాక్ట్ అంటే మేనల్లుడి పెళ్లికి హాజరు కాలేదు అని చెప్పే మాట వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ లేకపోతే వైసీపీ నుంచి ఎవరు కూడా దీని మీద రియాక్ట్ కాని పరిస్థితి ప్రస్తుతానికి. అయితే మేనల్లుడి వివాహం తర్వాత వెళ్ళి కలిసి విషెస్ అందించే సందర్భం ఉండొచ్చు అనే ప్రచారం కూడా జోరందుకుంది అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.